నిజానికి ఈ చేప ఫ్రై నాకు బాగా నచ్చేసింది. అన్నంలో కలుపుకోవడానికి వీలుగా సింపుల్ మసాలాతో. చేప మంచిదైతే ఆటోమేటిక్ గా కూర కూడా బాగుంటుందని ఓ పెద్ద మనిషి చెప్పిన మాట. సరైన చేప తీసుకుంటే వండడం ఈజీనే, ఇక వండిన తర్వాత ఉండాల్సింది ఓ పద్ధతి, ఓపిక, సహనం తినడానికి. సరే, రెసిపీలోకి వెళ్తే ఈ చేప వంట కోసం వెతికి మరీ తెచ్చుకున్న చేప ఈ రోహు చేప. దీంతో కర్రీ లేదా ఫ్రై రెండూ బాగుంటాయి. ముక్క త్వరగా విరగదు, మసాలా బాగా పడుతుంది. ఒకవేళ ఆన్లైన్లో తెచ్చుకున్న చేప అయితే వెంటనే చేస్తే ముక్క పెనానికి అంటుకుపోయి ముక్క విరిగిపోయి వంట మొత్తం పాడైపోతుంది. దానికోసం రూమ్ టెంపరేచర్లో ఒక 3-4 గంటలు అలాగే వదిలేసామంటే ముక్కలు నార్మల్ అవుతాయి. తర్వాత వంట స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేను తీసుకున్నది 1/2 కేజీ చేప. స్మెల్ రాకుండా ఉండడానికి 2 స్పూన్ల దాకా రాళ్ల ఉప్పు, సగం చెక్క నిమ్మరసం వేసి బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇక్కడ గుర్తుంచుకోవాలి, వేసిన నిమ్మరసం సాల్ట్లో ఈ చేప ముక్కల్ని 2 నిమిషాలు బాగా నాననివ్వాలి. తర్వాత శుభ్రం చేసుకోవాలి, లేదంటే ఆ చేప ముక్కలు స్మెల్ వస్తాయి. శుభ్రం చేశాక మసాలాలు వేసుకోవాలి. 1/2 కేజీ చేప ముక్కలకి గాను 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా కారం. నేను 2 స్పూన్ల కారం వేసుకున్నాను. మీరు తినగలిగే కారాన్ని బట్టి తగినంత కారం వేసుకోవచ్చు. చేప ఫ్రైలో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. రైస్లో కలుపుకోవడానికి కూడా సరిపోతుంది. ఒక ఫుల్ స్పూన్ దాకా ధనియాల పొడితో పాటు 1/4 స్పూన్ దాకా గరం మసాలా, రుచికి సరిపడా 1/4 స్పూన్ దాకా సాల్ట్, తక్కువైతే లాస్ట్లో చూసుకుందాం. 1/2 చెక్క నిమ్మరసం కూడా వేసి ఫైనల్గా ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ దాకా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి స్టోర్ చేసుకున్నది కాకుండా అప్పటికప్పుడు రుబ్బి వేసుకుంటే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. వేసిన మసాలాలన్నీ కూడా ఆ చేప ముక్కలకి పట్టేలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. మసాలా ముక్కలకి పట్టేలా కలపడానికి ఈ విధంగా కష్టంగా అనిపిస్తే గిన్నెలో ఫస్ట్ మసాలాలన్నీ వేసి బాగా కలిపిన తర్వాత చేప ముక్కలు వేసి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ముక్క 2 వైపులా మసాలాని బాగా దట్టించి ఒక 20 నిమిషాలు బాగా నాననివ్వాలి. అప్పుడే ఉప్పు కారాలు ముక్క లోపల దాకా బాగా పడతాయి. ఈ చేప ఫ్రై ఉంటే తవాలో చేసుకోవచ్చు, లేదా చపాతీ పెనం మీద కానీ, లేదా అడుగు వెడల్పుగా ఉన్న కడాయిలో అయినా చేసుకోవచ్చు. చేప ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ముందే చెప్తున్నా. చూడండి, ఈ మాత్రం వేసిన తర్వాత బాగా వేడెక్కించి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ వేసే ఈ ఉల్లిపాయ ముక్కలే మనం రైస్లో కలుపుకోవడానికి మసాలాని ఇస్తాయి. ఒకవేళ ఈ చేప ఫ్రైని సైడ్ డిష్ కోసం అయితే ఇక్కడ ఉల్లిపాయలు వేయించడం స్కిప్ చేసేయచ్చు. వేసిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. వేడెక్కిన ఆ ఆయిల్లో ఒకసారి ఈ విధంగా బాగా కలిపేస్తే సరిపోతుంది. తర్వాత ఆ చేప ముక్కలతో పాటు బాగా వేగి ఎర్రగా వేగిపోతాయి. ఆ ఎర్రగా వేగిన ఆ ఉల్లిపాయ మసాలాని రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. చేప ముక్కలు వేసే ముందు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. నేనైతే చేప ముక్కల్లో మసాలా కొంచెం తక్కువగానే వేసుకున్నాను, కానీ రైస్లో కలుపుకోవడానికి మసాలా ఎక్కువ కావాలనుకుంటే వేసిన మసాలాలన్నీ కూడా ఇంకొంచెం ఎక్కువగా వేసి కలుపుకోవచ్చు. ముక్కలన్నీ ఈ విధంగా పరిచిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. కింది వైపు చేప ముక్కలన్నీ సమంగా కాలడానికి ఆ పెనాన్ని అటు కొద్దిసేపు ఇటు కొద్దిసేపు జరుపుకుంటూ వేయించుకోవాలి. వెంటనే తిప్పారో చేప ముక్క విరిగిపోతుంది, కాబట్టి దాదాపు 4-5 నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పి లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఒక 4-5 నిమిషాలు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించే క్రమంలో గ్రేవీ కొంచెం జ్యూసీలాగా అనిపిస్తుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు అలాగే ఉడికించినట్టయితే ఆ గ్రేవీ మొత్తం కూడా డ్రై అయిపోయి ఫ్రైలా తయారవుతుంది. చూడగానే తెలిసిపోతుంది ఈ గ్రేవీ అనేది బాగా ఎర్రగా వేగి ముక్కలు బాగా ఉడికిపోయి ఉంటాయి. కావాలంటే ఇక్కడ ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఉప్పు కారాలు కూడా సరి చేసుకోవచ్చు. ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రెష్గా 6-7 కరివేపాకు రెమ్మలు, కావలసినన్ని పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను కూడా వేసి ఈ చేప ముక్కల్ని రెండో వైపు తిప్పుకుంటే చాలు. ఆ కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చిని వేయించాల్సిన అవసరం లేదు, ఆ వేడి చాలు. ఇందులో కొంచెం కారం ఎక్కువ వేసుకున్నట్టయితే నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.